చెప్పి వాళ్ళ ఎలివేషన్ కోసము, వారి బిల్డప్ కోసము 10వ తరగతి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసి అంధకారంలో పెట్టారు. ఈరోజు ఎవరు బాధ్యులు? అధికారులా, లేదా పేపర్ కరెక్షన్ చేసినటువంటి టీచర్లా, లేదా విద్యాశాఖ మంత్రా, పూర్తి ప్రభుత్వమా, లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా? ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలి. ముఖ్యమంత్రి కూడా తన కుమారుడు విద్యాశాఖ మంత్రి అయిన తన కేబినెట్ లో పనిచేసినటువంటి యొక్క లోకేష్ ని బాధ్యత వహించి తక్షణమే ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి క్షమాపణలు చెప్పి, పొరపాట్లు జరిగాయి, మా రికార్డుల కోసము, మా యొక్క బిల్డప్ కోసము, మా ఎలివేషన్ కోసము మీ యొక్క భవిష్యత్తును ఆటలాడామనేటువంటి చెప్పి తక్షణమే బాధ్యత వహించాలి. ఎందుకు ఇదంతా జరిగింది? తనేమో విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మీద ఫోకస్ చేస్తే కదా రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకోవడము, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము, వారిని లాఠీలతో కొట్టడము, సోషల్ మీడియాలో మామూలుగా యాక్టివ్గా ఉంటే చాలు ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టడము, రెడ్ బుక్ రాజ్యాంగంతో అదిరిస్తూ బెదిరిస్తూ ఉంటే సకల శాఖ మంత్రిగా ఆయన, మిగతా ఇండస్ట్రీ మంత్రి కూడా సంబంధం లేదు. ఇండస్ట్రీకి వెళ్ళి ఇండస్ట్రీ ఆయనే ఓపెన్ చేస్తాడు, ఇండస్ట్రీ మంత్రి ఒకరు ఉంటారు. మిగతా అన్ని శాఖల్లో కూడా ఏలు పెట్టి విద్యాశాఖలో అట్టర్ ఫెయిల్ అయినటువంటి ఈ వ్యక్తిని ముఖ్యమంత్రికి తనకు తానుగా డిస్మిస్ చేయడమో, లేకపోతే తనకు బాధ్యత వహించి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయడమో ఖచ్చితంగా జరగాలి. గతంలో చూసాము ఎలా ఉండే, ఏమన్నంటే విమర్శిస్తే దానికి సమాధానం చెప్పరు, దానికి సమాధానం చెప్పకుండా అహంకారపూరితంగా అనాలోచితంగా ఎదుటివారి మీద దండెత్తడమే వారి యొక్క పని. ఎవరైనా కూడా ఏదైనా తప్పులు జరిగింటే ఏదో మా విద్యార్థులు, మా యొక్క టీచర్సో లేకపోతే విద్యాశాఖనో తప్పులు జరిగాయి, సరి చేసుకుంటాము, భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి అనేటువంటి ఒక మాట అయినా వస్తుంది. కానీ వీరి నుంచి అలా కాదు. గతంలో జరగలేదా, జగన్ గారి హయాంలో జరగలేదా, వాళ్ళ హయాంలో జరగలేదా అంటే మీ తప్పులని కప్పిపించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద వేస్తారా? ఎస్, గతంలో ఏం జరిగింది ఒకసారి చూసుకోండి. ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఏదైనా రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ పెడితే రీకౌంటింగ్కి 2 మార్కులు 5 మార్కులు పెరగడం చూసాము. ఇలా 5 మార్కులు వచ్చిన వాళ్ళకి 95 మార్కులు, 21 మార్కులు వచ్చిన వాళ్ళకి 87 మార్కులు, 23 మార్కులు వచ్చిన వాళ్ళకి 96 మార్కులు ఎక్కడైనా చూసామా? అంత ఘోరంగా మీరు టీచర్ల మీద ప్రెజర్ పెట్టి రోజుకి 40-50 పేపర్లు రిద్దించి వారం రోజులకే చెయ్యడం వల్ల, మీ యొక్క అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ రోజు 10వ తరగతి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడింది. ఈరోజు వాళ్ళకి రీవెరిఫికేషన్ అనేటువంటిది కొంతమంది అప్లై చేశారు, అవగాహన ఉండే వాళ్ళే అప్లై చేశారు. మిగతా వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వాళ్ళతో పాటు పాస్ అయిన వాళ్ళలో కూడా తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళనగా ఉన్నారు ఈరోజు విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. తక్షణమే ఈ ప్రభుత్వము ఇమ్మీడియట్ గా ఎవరైతే అడుగుతారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చి, మీరు కలెక్ట్ చేస్తున్నటువంటి 1000 రూపాయలు 500 రూపాయలు ఆ యొక్క ఫీజులు కూడా తీసుకోకుండా, ఇప్పుడు తీసుకున్నటువంటి ఫీజులంతా కూడా దాదాపు 6 కోట్ల రూపాయల పైగా, 6 కోట్లకు పైగా. ఎందుకంటే రీవెరిఫికేషన్ కి 1000 రూపాయలు, రీకౌంటింగ్ 500 రూపాయలు చొప్పున విద్యార్థుల నుంచి రాబట్టారు కదా, అదంతా కూడా వెనక్కి పంపించేసేసి ఇప్పుడు కూడాను కొత్తగా అడ్మిషన్లు ఏదైతే 10వ తరగతి మీద పాస్ అయిన దాని మీద ఆధారపడినటువంటి మా ఏపీ మోడల్ స్కూల్ కావచ్చు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజెస్ కావచ్చు, IIITs కావచ్చు, ఇవన్నీ కూడాను పోస్ట్ పోన్ చేసి వీళ్ళకి ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫెసిలిటీస్ ఫీజు లేకుండా ఇచ్చి ఈ ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే
ఈ యొక్క ట్రిపుల్ ఐటీలు కావచ్చు, ఏపీ రెసిడెన్షియల్స్ కావచ్చు, మోడల్ కావచ్చు, 10వ తరగతి బేస్ ఉండేవి అన్ని కూడాను అడ్మిషన్లు పోస్ట్ పోన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాతనే ఈ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క డౌట్లు కానీ వాళ్ళ రీవెరిఫికేషన్లు కానీ క్లియర్ అయిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి. తప్పినతో అతని తండ్రే కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఏదో జరిగినాయి కదా పొరపాట్లని ఎల్లో మీడియాతో రాసి తప్పించుకునే ప్రయత్నం కాదు. వెరీ సున్నితమైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలు మీరు ఇలా చేస్తే ఎంసెట్లు ఏం చేస్తారు, తర్వాత మిగతా సబ్జెక్టులు ఏం చేస్తారు అనేటువంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని వాళ్ళ